దయమేడ చాలా బలహీనమే. మీరు సహాయపడితేనే మేము ఏదైనా చేయగలం. మీరు సహాయపడితేనే మేము ఏదైనా ముందుకు తీసుకువెళ్ళగలం. కరుణించి మా పట్ల మీ కార్యం చేయమని, సహాయం చేయమని, బలపరచమని, మీ కృపగలిగిన కార్యం ద్వారా లేఖనం చూసే ఆ యొక్క ధన్యతలో మమ్మల్ని శక్తివంతులు చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. ఈ అనుభవం, ఈ శ్రేష్టమైన అనుభవాన్ని బట్టి మనసారా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎంత గంభీరమైన దేవుడు మన దేవుడు, ఎంత ఆశ్చర్యకరుడు. ఒక పాట ఉంది మన చిన్నప్పుడు, నా యవనానికంటే ముందు బాల్యంలోనే, ఎంత ఆశ్చర్యకరుడో అన్న అని ఒక పాట ఉండేదన్నమాట. అద్భుతమైన పాట. ఎంచలేము మాయేసన్నను అని ఒక పాట ఉండేదన్నమాట. ఆయన ఆశ్చర్యక్రియలు మనకు అర్థం కాదు, సాధ్యమైనంత వరకు వాటిని మనం గ్రహించలేము. కానీ ఆయన పరిచర్యలో మనం ఉంటాం. ముఖ్యంగా ఈ పరిచర్య ముందే ఆయన మనకొచ్చి చేయటం, మన కోసం పరిచర్య చేయటం, నీకు నాకు పరిచర్య చేయటం అనేది జరిగింది తెలిస్తే మన గుండెలు అవిసిపోతాయి. దేవుడు మనకు పరిచర్య చేయడానికి యేసుక్రీస్తు నామములో ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన పరిచర్య చేయడానికి వచ్చిన వాడికి పుట్టగానే హాస్పిటల్లో బెడ్ దొరకలే, బెడ్లు లేవు. అప్పుడు ఆయనకి పాన్పులు దొరకలేదు, కేవలం పశువుల పాకే దొరికింది, పశువుల తొట్టే దొరికింది. ఆయన నడుస్తున్నప్పుడు ఆయనకు లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు డబ్బు లేదు ఆయన దగ్గర. ఈవెన్ పన్ను కట్టుకోవటానికి కూడా ₹10 లేక ఆయన బాధపడినట్లు లేఖనాల్లో రాసి ఉంది. ఆయన పేదరికాన్ని అనుభవించాడు నీకు నాకు పరిచర్య చేయడానికి వచ్చి. ఇవాళ దైవజనం లేని వాళ్ళు, బోధించేవాళ్ళు, వాళ్ళు పెద్దలైనా సేవకులైనా ఎవరైనా తమకి 100% సెక్యూరిటీ చూసుకున్న తర్వాత ప్రసంగాలు చేయడానికి రెడీ అయ్యారు. కానీ పరిచర్య చేయడానికి హృదయపూర్వకంగా వాళ్ళు సిద్ధపడలేకపోతున్నారు. శోచనీయమైన విషయం. ఇది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాస్తవమైన విషయం, గంభీరమైన విషయం, విలువైన విషయం, మర్మమైన విషయం. అందుకే పరిచర్య గురించినటువంటి నానుడి నేర్చుకోవటం మనకి ఎంతైనా అవసరం అండి, మనకి ఎంతైనా అవసరం. ఈ భాగంలో ప్రియులరా, దేవుని యొక్క మహా సంకల్పాన్ని బట్టి పరిచర్య గురించినటువంటి ప్రమాణాలు. ఇర్మీయా గ్రంథము 20వ అధ్యాయము 9వ వచనం. 20వ అధ్యాయము 9వ వచనం. ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామము నేను ప్రకటింపనని నేను అనుకుంటున్నా. అది నా హృదయంలో మండుచుండును, అగ్నివలె మండుచు నా హృదయంలో మోయబడినట్లున్నది. నేను ఓర్చి విసికి ఉన్నాను, చెప్పక మానలేను. నేను చెప్పొద్దు, వాక్యం చెప్పొద్దు, పని చేయొద్దు, పరిచయం చేయొద్దు అని నేను అనుకుంటే అది నా లోపల నన్ను మంటగా మారిపోయి నాకు కాలిపోయింది. అంటే పరిచర్య నేను చేయకుండా ఉంటానులే, నాకెందుకులే అనుకుంటే ఆ విషయం నా హృదయంలో ఒక మంటలాగా మారిపోయింది. వాక్య పరిచర్య అని, మనుష్య పరిచర్య అని, సేవా పరిచర్య అని, లేకపోతే అరేంజ్మెంట్స్ పరిచర్య అని. నేను ఏ పరిచర్య చేసినా ప్రభువుని గురించి చెప్పడానికే. కాబట్టి ప్రభువుని గురించి చెప్పే ఈ పనిలో నేను ఎందుకులే చెప్పటం అని, ఎందుకులే పని చేయటం అని నేను అనుకుంటే అది నా లోపల ముండిపోయి మూత వేసినట్టుగా ఉండి, లోపల కూలిపోతున్నట్టుగా, కాలిపోతున్నట్టుగా ఉండి, కాలిపోయి విసిగిపోయాను. ఇక నేను ఆగలేను ఆయన పని చేయకుండా అని అన్నాడు. పని చేసేవాడికి మనసు ఎట్లా ఉంటుందంటే కంప్లీట్ గొప్ప మనసు కలిగి ఉంటాడు పని చేసేవాడు. పని చేసేవాడికి ఉంటామంటే గొప్ప విశేషమైన మనసు ఏంటంటే వాడు ఆగలేడు. పెద్దవాళ్ళు అన్నారు, కొట్టే చేతులు ఆగవంట, తిట్టే నోరు ఆగదంట. మీకు తెలుసా ఆ విషయం? పెట్టే చెయ్యి కూడా ఆగదంట. అంటే ఎవరికైనా సహాయం చేయాలంటే, పెట్టాలంటే పెట్టే చెయ్యి ఆగదు, కొట్టే చెయ్యి ఆగదు, తిట్టే నోరు కూడా ఆగదంట. అర్థమైందా? అలాగే అంటారు తిరిగే కాలు కూడా ఆగదంట అంటారు పెద్దవాళ్ళు.
ఈ మనిషిని జీవితంలో దేవుని నమ్ముకున్న వాని జీవితంలో వీడియోలు ఆఫ్ చేసుకోండి, వీడియోలు ఆన్ చేయండి, మైకులు ఆఫ్ చేయండి, శబ్దాలు వినపడుతుంది. ఇక్కడ మనం చూసినప్పుడు వీడియోలు ఆన్ చేసుకోండి. ఇది ఒక గంభీరమైన విలువైన ప్రమాణం. వీడియోలు ఆన్ చేసుకోండి. వాక్యపరిచర్య కదా జరిగేది. ఏమిటి ఇదనంటే దేవుని పని చేసేవాడికి చేయకపోతే కడుపు ఉంటుంది, నిద్ర పట్టదు. ఇక్కడ మాట్లాడుతున్నాడు, నేను విసిగిపోయి లోపల కాలిపోయింది, నా మైండ్ బర్న్ అయిపోయింది, నేను ఇక ఆగలేను దేవుని పని చేయకుండా అంటున్నాడు భక్తుడు. పని చేసేవాడు ఆగలేడు. యోవేలు గ్రంథము 1వ అధ్యాయంలోకి వెళ్దాం. ద బుక్ ఆఫ్ జోయల్ మనం చూద్దాం. ఈ దీంట్లో మనం చూస్తే 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూస్తే ఏమన్నాడు ఇక్కడ? 1వ అధ్యాయం 13వ వచనం, గోనెపట్టు కట్టుకుని అంగలార్చుడి, బలిపీఠ వద్ద పరిచయం చేయవారులారా రోదనం చేయుడి, నా దేవుని పరిచారకులారా గోనెపట్ట వేసుకుని రాత్రి అంతయు గడుపుడి, నైవేద్యము పానాత్మము మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయాను. ఇక్కడ ఈ భాగంలో చెప్తున్న మాట కూడా ఏమిటంటే, మీ కడుపు మండిపోవాలి, మీరు ఏడవండి, కన్నీళ్లు కార్చండి, మీ హృదయం మండాలి. దేవుని సన్నిధిలో జరగాల్సిన పరిచర్య జరగట్లే. పైన అంటాడు నా హృదయం మండిపోయిందని ఇర్మియా గారు ఒప్పుకున్నాడు. ఇక్కడేమో మీరు మండించుకోండి అంటున్నాడు, మీరు ఏడవండి అంటున్నాడు. ఇక్కడ దేవుని సేవ చేయాలంటే మంట ఉండాలి. డబ్బులుంటే సహాయం చేస్తారనుకునేది పిచ్చి భ్రమ. డబ్బులుంటే సహాయం చేస్తాం పిచ్చి భ్రమ. మా జీవితంలో దేవుడు చేసి చూపించాడు. మెంటర్స్లో కూడా అక్కడక్కడే వేళ్ల మీద లెక్క పెట్టేవాళ్ళు, పేదలైన సేవకులు సహకరించేవాళ్ళు కూడా ఉన్నారు. వేలుంటే నేను 100 ఇస్తాను అనుకుంటే తప్పండి. నాకు సమయం ఇస్తే ప్రసంగాలు చేస్తాను అనుకుంటే తప్పండి. ప్రసంగం చేయడానికి సమయం కల్పించుకోవాలి. అవసరమైతే పగలు ఖాళీ చేసుకుని విశ్వాసుల గృహాల దగ్గరికి వెళ్ళి ఒక 4-5 కూర్చోబెట్టి వాళ్ళు వాక్యం చెప్పగలగాలి. కేవలం ఆదివారం, బుధవారం, శనివారం ఏదో మందిరంలో జరిగే కొడుకులో వాక్యం చెప్పటం కాదు. దేవుని పనిచేసేవాడికి సమయం లేదు, అసమయం లేదు. వాడి హృదయం మండుతూనే ఉంటుంది చెప్పడానికి. నేను ఈరోజు ఎవరికి చెప్పలేదా వాక్యము అనేటువంటిది మనసు కలుగుద్ది అనమాట. ఈరోజు నా భావం నీకుంటే మంచిది, అంతేకాకుండా పని చేయటంలో నీకు ఏడుపు రావాలంటున్నాడు యోవేలు గారు. గోని పట్టలు కట్టుకుని ఏడవండి అంటున్నాడు, మామూలుగా కాదు. మళ్ళీ అంటే అర్థం ఏంటంటే దేవుని పని విషయంలో భారం గురించి, మండే హృదయం గురించి మాట్లాడాడు 2 వచనాల్లో. దేవుని బిడ్డ ఆలోచించే ఒకసారి, నువ్వు ఎలా చేస్తున్న పరిచర్య, నీ హృదయంలో మంటుందా? డబ్బుండి మనం వెళ్ళలే హుబ్లీకి, డబ్బుండి నా పొజిషన్ ఉంటే ఎవరు వెళ్ళరు. ఆత్మ శరీరం అంతా మండిపోతూ ఉంటుంది, ఏకంగా చేసేసుకోవటమే. సంఘస్థులు కూడా విసుకొచ్చేసింది అనమాట. ఈయన పెట్టేస్తాడు ప్రోగ్రాంలు, సహాయం చేయండి అని చెప్తూ ఉంటాడు అని చెప్పేసి సంఘస్థులు కూడా విసుకొచ్చేసి ఇక వాళ్ళు కూడా సలబడిపోయి కూర్చున్నారు. ఎందుకంటే ఎవరైనా ఎంతవరకు చేయగలరు ఇలా చూస్తే? కానీ ఎవరిచ్చినా అయిపోయినా, ఎవరు ఉన్నా లేకపోయినా పని చేయాలని మంట. ఇప్పుడే నేను 4 సహోదరులతో ఆన్లైన్లో కాన్ఫరెన్స్లో మాట్లాడాను. ప్రిల్లరా వాళ్ళకి నేను చెప్పాను, ఉండి చేయట్లేదు సేవ, మనసుండి చేస్తున్నాం పరిచర్య, జాగ్రత్తగా చేసుకోండి. ప్రిల్లరా నీకుందా మనసు, నీకు మండే హృదయం, పనిచేసే హృదయం, ఏడుపు వచ్చే హృదయం నీకుందా? సేవ అంటే డబ్బులు ఇస్తే ఎవడైనా చేస్తాడు పరిచర్య, కూలోళ్ళు కూడా చేస్తారు పరిచర్య. ఇవాళ పేమెంట్ ప్రీచర్స్ కూడా ఉన్నారు చాలా డినామినేషన్లో. వాళ్ళకి జీతం అంతా నిర్ణయిస్తే వాళ్ళ డినామినేషన్ చర్చెస్లో వాళ్ళు వాక్యం చెప్తారు. వాళ్ళు జీతగాళ్ళు అనమాట. జీతగాడే అంటాడు కదా బాబు, జీతగాళ్ళు కాదు. జీతగాడిగా కాకుండా దేవుని కుమారుడిగా పరిచర్య చేయటానికి నీకు ఆ భావం ఉందా అని ఆలోచన చేయటం చాలా అవసరమైన విషయం. ప్రభు స్పష్టంగా మిమ్మల్ని బలపరచునుగాక. రెండవదిగా మనం చూసినప్పుడు మండే హృదయం ఉండాలి అన్నాడు. లూకాసు వార్త మనం చూద్దాం ఒకసారి, చూడండి. లూకాసు వార్తలోకి వెళ్దాం. బహుశా మరి నా అంచనా పొరపాటు 12వ అధ్యాయము
50వ లేఖనం 50వ లేఖనం. అయితే నేను పొందవలసిన బాప్తిసం ఉన్నది, అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నా. దేని గురించి మాట్లాడాడు ప్రభు? ఆయన శరీరం యొక్క శ్రమల బాప్తిసం అనమాట. శ్రమల బాప్తిసం దాని గురించి మాట్లాడతాడనమాట. శరీరం రక్తంలో తడిసిపోవాలి, మునిగిపోవాలి. శ్రమల బాప్తిసం అంటే శరీరాన్ని నలుగొట్టుకోవడం, శరీరాన్ని సిద్ధపరుచుకోవడం అనే దాని గురించి మాట్లాడుతూ నేను మండిపోవటానికి వెళ్తున్నాను, మీరేమైనా సుఖంగా ఉందాం అనుకుంటున్నారేమో, నేను అగ్ని వేయటానికి వచ్చాను కానీ సుఖంగా ఉండటానికి రాలేదని కింద వచ్చిన మాట్లాడతాడు. చక్కగా సేఫ్ సైడ్గా మంచి చిన్న మందిరం కట్టుకుని ఒక 50 మంది విశ్వాసాలను పెట్టుకుని కడుపులో నీళ్లు కదలకుండా సేవ చేసుకునేటువంటి సేవకులు వేలాది మంది ఉన్నారు. ఇప్పుడు డినామినేషన్ పెట్టుకుని అనుకూలమైన మనుషులను పెట్టుకుని సంఘాన్ని చక్కగా నడుపుకునేవాళ్ళు, బయట భారం లేకుండా ఆత్మలు నశించిపోతున్న వేదన లేకుండా ఉండేవాళ్ళు, ఆదివారం పనిచేసి బైబిల్ స్టడీలో గంటసేపు కలిసి తర్వాత ఏమాత్రం కూడా శరీరాన్ని పనికి అప్పగించినటువంటి క్రైస్తవులు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. శరీరాన్ని అప్పగించడం అనే దాని గురించి మాట్లాడుతున్నాడు ప్రభు ఇక్కడ. శరీరం మునిగిపోవాలి శ్రమలో, ఇక్కడ మాట్లాడుతున్నాడు. శరీరం మునిగిపోవాలి, దేవునికి స్తోత్రము ఘనత కనుగలుగా. శరీరాన్ని నేను పనిలో ఉంచుతున్నాను అనే మాటని మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎంత గొప్ప విషయం ఇది దేవుని బిడ్డ, ఎంత గొప్ప విషయం ఇది. దీన్నే మనం కొంచెం ముందుకు వెళితే మనం ఆలోచించినప్పుడు ఈ భాగాల్లో మనం ఆలోచన చేస్తే కొన్ని సత్యాలు మనకు దొరుకుతాయి అన్నమాట. శరీరాన్ని పట్టుకోవడానికి, శరీరాన్ని శ్రమలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు పట్టుకోవడానికే మమ్మల్ని శ్రమల్లో పెట్టడానికి నువ్వెవడోరా బాబు అని కోపం వచ్చి పేతురు గారి కత్తి తీసుకుని 22:50 వచనంలో చెవి నరికేశాడు. దాసుడైన మలుకు చెరువు నరికేశాడు. అంటే శరీరాన్ని శ్రమలకు ఇవ్వటం పేతురికి ఇష్టం లేదు. అందుకే మనం చూస్తే మీరు మెలకువగా ఉండండి, మన శోధనలో అంటే శ్రమల్లో పడకున్నట్లు మెలకొండి ప్రార్థన చేయండి, చితికిపోకూడదు, విశ్వాసం జారిపోకూడదు, అనుకున్న దానికి ముందుకు వెళ్ళాలి. వాడు ప్రార్థన చేయనప్పుడేమో నిద్ర వచ్చింది. ఇప్పుడు పట్టుకోవడానికి వచ్చేటప్పటికి శరీర శ్రమలను ఇష్టపడలేదు. అందుకే అంటాడు చోట, అది నీకెన్నటికీ దూరమగునుగాక ప్రభువా అంటాడు. అన్నప్పుడు ఆయన అంటాడు, సాతానా నా వెనకపో, నేను వచ్చిందే శ్రమలు పట్టడానికి అంటాడు. సుఖంగా ఉండి సేవ చేద్దాం అనుకుంటున్నారేమో. 37 ఏళ్ల సేవలో 37 సంవత్సరం వచ్చింది గత నెల. నేనెన్నడూ ఏ నెల సుఖపడలేదని సంతోషంగా నేను సాక్ష్యం ఇస్తాను. నేను మంచి పనులు చేసుకెళ్తుంటే డబ్బు ఎక్కువ ఉందనుకుంటారు. అయ్యా లోట్లు ఉంది, వనరులు ఉండేయండి, ఇవ్వండి అని అంటేనేమో డబ్బులు అడుగుతున్నాడండి ఈయన మాటికి అంటారనమాట. మా సర్లే నాకెందుకు లేని మౌనంగా ఉంటే ఈయన పట్టించుకోవట్లేదండి అంటారు. అబ్బో ఎంత తెలియగలిగిన వాళ్ళు విశ్వాసులు తెలుసా. వీడియోలు ఆన్ చేయండి దయచేసి. మీరు బలపరిచే వాళ్ళైతే వీడియోలు ఆన్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, భారమైన పని తీసుకుని బాగా పని చేస్తుంటే ఎందుకండి ఈయనకి ఇంత రిస్క్ అని అంటున్నారు. పని ఏం చేయకపోతే ఏంటండి ఈయన పట్టించుకోవట్లేదు అంటున్నారు. విన్నారా? అర్థమవుతుందా? ఎక్కువ పని అయిపోతే అబ్బో మనం ఎక్కడ చేయగలం అంటున్నారు. విన్నావా? బాగా భారంతో హృదయంతో వాకించి అమ్మో ఏంటి ఈ విధంగా ఒత్తిడి చేస్తే ప్రెషర్ అయితే ఇంత ప్రెషర్లో సేవ చేయాలా మాకెందుకని పారిపోతున్నారు కొంతమంది. అంతేగాని కొంతమంది ఏమంటున్నారంటే పలు రకాలుగా పలు విధానాలు మాట్లాడుతున్నారు. కానీ మన శరీరం ఆ యొక్క విమర్శలకు రెడీగా ఉండి, ఆ యొక్క కష్టాలకు రెడీగా ఉండి, ఆ శ్రమలను పొందడానికి ఇష్టపడటంలో గొప్ప పరిచర్యకు మన శరీరాన్ని ఇవ్వాలి. అక్కడేమో హృదయం మండింది అన్నాడు మొదటి పాయింట్లో. రెండో పాయింట్లో శరీరాన్ని ఇవ్వాలి అంటున్నాడు. చూద్దామా ఇక్కడ వేగంగా మనం చూస్తే యోహాను సువార్తలకు వెళ్దాం. 9వ అధ్యాయము 4వ వచనం మనం చూద్దాం. 9వ అధ్యాయం 4వ వచనం. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలను. రాత్రి వచ్చున్నది అప్పుడు ఎవడనో పనిచేయడు. అబ్బో గొప్ప విశేషం మీకు చెప్పనా, నేను గొప్ప విశేషమైన విషయాన్ని మీకు చెప్పనా. పగల పడుకునే క్రైస్తవులు ఎక్కువైపోయారు. మామూలుగా పనివాళ్ళైతే ఉద్యోగంకి వెళ్ళినవాడు, టీచరు, కూలివాడు, ఉద్యోగస్తులు అందరూ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేస్తారు. కానీ మన వాళ్ళు ఏం చేస్తాం, మధ్యాహ్నం 1 గంట దాకా కూటం పెట్టుకుని ఆ తిన్న తర్వాత పడకలేస్తారనమాట. చక్క సాయంత్రం 5 గంటల పడకలేస్తారు. ఎంత గట్టోళ్ళో ఆలోచన చేస్తే కదా, ఎంత గట్టోళ్ళో. మీకు అర్థమైతే మీరు సంతోషపడతారని నేను అనుకుంటున్నాను. ఈ వాక్య భాగంలో మర్మం మరి ఈ మాట ఎంత గంభీరమైందండి. మనం ఆలోచన చేస్తే జాగ్రత్తగా ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయాలి. 4వ వచనంలో అంటున్నాడు,
పగలున్నంత వరకు పని చేయాలి. సూర్యుడు అస్తమించే వరకు పని చేస్తూనే ఉండాలి. దేవుని సేవకులు విజిటింగ్కి వెళ్తావా, లేకపోతే పలకరిస్తానికి వెళ్తావా, సువార్త చెప్పడానికి వెళ్తావా, ప్రోత్సహించడానికి వెళ్తావా, ఆన్లైన్లో ఎవరికైనా వాక్యం చెప్పుకుంటావా, ఫోన్లో ఎవరికైనా వాక్యం చెప్పుకుంటావా, రోజంతా పని చేయాలి. నువ్వు పరిచర్య చేసేవాడు రోజంతా చేయాలి నువ్వు పరిచర్య. నీకు అందుకే దేవుడు సూర్యుని ఇచ్చాడంట, ఆ పగలని ఇచ్చాడంట పని చేయటానికి. పగలన్నంత రాత్రి వచ్చింది చక్కగా పడుకుంటున్నాడు. రాత్రి వచ్చింది చక్కగా పడుకో. రాత్రి 12 గంటల దాకా 1 గంటల దాకా పడుకోబోకు, పగలేమో నిద్రపో. అబ్బో అంత రివర్సే. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాలి. అంత రివర్స్ జరుగుతున్నాడు పిక్చర్. ఇక్కడ వాక్యాలు అన్నాడు పగలున్నంత వరకు పని చేయాలి, రాత్రి ఉంది అప్పుడు ఎవడనో పని చేయుడు అని అన్నాడు. అప్పుడెవడో పని చేయుడు. కాబట్టి రాత్రిపూట విశ్రాంతి తీసుకో, ఎందుకంటే సూర్యుడు అస్తమిస్తాడు. వెలుగు వచ్చింది ఎందుకంటే పని కోసం. 2 రకాల వెలుగులు వచ్చినాయి నీ దగ్గరికి. ఒకటి దేవుడిచ్చినటువంటి సూర్య సంబంధమైన వెలుగు వచ్చింది, రెండవది ఆత్మ సంబంధమైన నీ కన్నులకు వచ్చింది. కాబట్టి నువ్వు ఆత్మీయమైన వెలుగులో ఉన్నావు, శారీరకమైన వెలుగులో ఉంటాడు. వెలుగులో పని చేయాలి పగల. అదనమాట. రాత్రి వస్తే ఎవడో పని చేయలేడు. 3 పాయింట్ ఇది. ఒకటి హృదయం మండాలి, రెండవది శరీరమును పనిలో పెట్టాలి, మూడవది పగలంతా పని చేయగలగాలి, భారంగా అవకాశం ఉన్నంత వరకు పని చేయగలగాలి. ఇక అర్థమవుతుందా మనం గ్రహిస్తే? ఇక్కడ ఇప్పుడు 1 కొరింథీ వెళ్దాం. 9వ అధ్యాయము, 1 కొరింథీ 9వ అధ్యాయం 16లోకి వెళ్దాం. ఇక్కడే మాట్లాడుతున్నాడు, మనం చూద్దాం. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 16వ లేఖనాన్ని మనం చూద్దాం. చూసి నేను సువార్తను ప్రకటిస్తున్నాను, సువార్తను ప్రకటిస్తున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటించాల్సిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోయినడలా నాకు శ్రమ. ఇది ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే, పాయింట్ ఏదేనంటే సువార్తను ప్రకటించాలి. సువార్తను ప్రకటించడం అంటే ఏంటి ఆలోచించండి. సువార్తను ప్రకటించడం అంటే ఏంటి మీరు ఆలోచించండి. సువార్తను ప్రకటించడం అంటే ప్రభువుని చూపించడం, ప్రభువును పరిచయం చేయటం. కానీ ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తున్నారు, తమను పరిచయం చేసుకుంటున్నారు. క్యాలెండర్ మీద వాళ్ళ ఫోటోలు, క్యాలెండర్ మీద వాళ్ళ పేర్లు, ఇదనమాట. చిత్రమైన బాంబు ఏంటంటే చెప్పనా మీకు, తిరుపతిలో లడ్డూలు పాట పెడితే, మొదటి పాట లడ్డూలు పాట పెడితే 6 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు వస్తుందని పాటలు పెడతారు అన్నిలు. మొదటి లడ్డు తీసుకున్నవాడికి ఆశీర్వాదం వద్దని నమ్మకం. అందుకే కాంట్రాక్టర్లు అందరూ చేరుతారు. ఈ మధ్యన గుంటూరు జిల్లాలో, ఊరి పేరు అనవసరం, క్యాలెండర్లను పాట పెట్టారు. మొదటి క్యాలెండర్ని పాట పెట్టారు. 1,20,000 రూపాయలు పడింది. మీ ఇంట్లోకి ఈ సంవత్సరం ఆశీర్వాదాలు ఎవడింటికి వెళ్ళవేగా. ఈ మొదటి క్యాలెండర్ ఇంటికి వెళ్ళినోడి ఇంటికే వచ్చేస్తాయి ఆశీర్వాదాలు. మీరు రెడీ అవ్వండి అని పాట పాడితే రెచ్చిపోయి 1,50,000 రూపాయలు పాడేశారు క్రైస్తవులు. బా, ఎంత వీరత్వం బయలుదేరిందంటే ఇక మనం చెప్పలేమన్నమాట. ఎంత వీరత్వం, ఎంత శూరత్వం బయలుదేరిందంటే ఆలోచనే లేదనమాట. ఒరే బాబు, క్యాలెండర్ కొనడానికి 1,20,000 రూపాయలు ఇచ్చారు. సువార్తకు మాత్రం 1,000 రూపాయలు కూడా ఇవ్వరు. సువార్తకు మాత్రం ఇవ్వరు. ఎంత దౌర్భాగ్యమైన జీవితాలు తయారయ్యాయి. శ్రమ పడవయ్యా సువార్తలు అంటున్నాడు. సువార్త కోసం ఆశనిచ్చేవాళ్ళు లేడు, సువార్త కోసం ధనం ఇచ్చేవాళ్ళు లేడు, సువార్త కోసం మరి శక్తినిచ్చేవాళ్ళు లేడు కదా. 4 విషయం అనమాట. మొదటిది మండే హృదయము, రెండవది శరీరాన్ని దేవునికి ఇవ్వటం, మూడవది పగలన్నంత పగలం కష్టపడి పని చేయటము, 4వది మరి శ్రమపడి పని చేయటం, శ్రమపడి సువార్తను చెప్పటం, సువార్తను ప్రకటన. శ్రమకు దడవాలి. 2 రకాలు. శ్రమపడి సువార్త చేయి విడుదల పొందుతావు, శ్రమపడి సువార్త చేయకపోతే నీకు శ్రమ కలుగుద్ది. అయ్యో, సువార్తను ప్రకటన నాకు శ్రమ అంటే, నువ్వు శ్రమపడి సువార్త చేస్తే నీకు శ్రమలు లేవు, కష్టమైనా చేస్తే. కానీ నువ్వు అలా కాకుండా నువ్వు సుఖంగా సేవ చేసుకుంటే, నువ్వు సువార్తను ప్రకటించకపోతే నీకు అక్కడ శ్రమ వస్తుంది. అందుకే శ్రమను తప్పించుకోవడానికి నువ్వు శ్రమపడి పని చేయమంటున్నాడు. ఈ యొక్క మరి 5వ మాటలో మనం చూసినప్పుడు, ఈ 4వ మాటలో మనం చూస్తే, 5వదిగా మనం చూద్దాం. ఇక్కడ వాక్యంలో మనం చూడటానికి ప్రయత్నించేద్దాం. చాలా అవసరమైన విషయాలు. ఇప్పుడు ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలోకి వెళ్ళాలి. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనంలోకి వెళ్ళాలి. వెళితే ఏమంటున్నాడో చూడండి. 3వ అధ్యాయం 8వ వచనం. సింహం గర్జించెను, భయపడవాడెవడు? ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు.
ప్రవచింపకుండా వాడెవడు? ప్రవచింపుట అంటే అర్థం ఏంటండి? వాక్యం చెప్పటమే కదా, ఇంకేం లేదు కదా. వేరే భాషలో అబద్ధాలు తీసుకోకూడదు. జాతకాలు చెప్పటం, రాబోయే చెప్పటం అటు చేయకూడదు. బైబిల్ అంటే ప్రవచనం అంటే ప్రవచించుట, ప్రవక్తీకరించుట, వచనమును పలుకుట. ప్రవచించడం అంటే వాక్యము చెప్పుట లేదా దేవుని చెప్పుట, సువార్త చెప్పుట అనేది కూడా వస్తుంది. ప్రవచింపని వాడు యెహోవా ఆజ్ఞ ఇచ్చినాడు, వాక్యమును చెప్పకుండా ఉండేవాడు, దేవుని పని చేయకుండా ఉండేవాడు ఎవడో? సింహం గర్జించింది దడదడా, దేవుడు ఆజ్ఞ చేశాడు, దడదడ రావాలి నీకు. మాకెక్కడ కుదురుద్దండి? మీరందరూ మంచోళ్ళు అయితే 12 నెలలు 12 సెమినార్లు పెట్టేసుకోవాలి. మనం పెట్టేసుకుని మొదటి 2 రోజులు చివరి 2 రోజులు పెట్టేసుకుని నెలకోసారి 2 రోజులు మనం హ్యాపీగా ఒక పరలోకం ఉన్నట్టు గడిపి వెళ్ళాలి. మనం మీకు కలిగిన జ్ఞానాన్ని పంచాలి, మాకు కలిగింది పంచినప్పుడు వినాలి. ఈ ప్రవచన పరిచర్య అంటే వాక్య పరిచర్య, వాక్యమును వ్యక్తీకరించే పరిచర్య, బోధించే పరిచర్య దేవుడు చేయమన్నాడు, చెయ్యి. సమయమనక అసమానంగా కష్టపడు తిమోతి అన్నాడు కదా. నువ్వు చేయాలి, భారంగా చేయాల్సిన అవసరం నీకున్నది కదా. ఒక సహోదరి ఒక సహోదరుడు రోజులో ఎంత సువార్త చెప్తున్నారు. ఆ రోజుల్లో మిషనరీ టీచర్లు ఉండేవాళ్ళు. కెనడియన్ బ్యాప్టిస్ట్ మిషను, లేకపోతే అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషను, ఇలా మరి ఇంగ్లాండ్ వాళ్ళు బ్యాప్టిస్ట్ మిషను కొన్ని ఉండేవి అన్నమాట. వాళ్ళలో టీచర్లు ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో 7 పెరిష్కి 7 సంఘాలు ఉండేవి, 8 సంఘాలు ఉండేవి. ఈ 8 ఊళ్ళు వెళ్ళలేకపోతే టీచర్లకు బాధ్యత ఇచ్చేవాళ్ళు. బాధ్యత ఇచ్చినప్పుడు ఏం జరిగిద్దంటే వాళ్ళు పిల్లలకు పాఠాలు చెప్తూనే పిల్లలకి మళ్ళీ కొంచెం అవకాశం వచ్చిన వాళ్ళు సువార్త చెప్పేవాళ్ళు. అంతేకాకుండా ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు సండే స్కూల్ జరిగించడం, సేవకులు లేనప్పుడు ప్రజలకు వాక్యం చెప్పడం కూడా చేసేవాళ్ళు. అపూర్వంగా చేసేవాళ్ళు, విచిత్రం గొప్ప సేవ చేసేవాళ్ళు. దేవునికి అనంతమైనటువంటి మహిమ ఘనత కలగాలని కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రము, ఘనత కలగాలని కోరుకుంటున్నాను. ప్రభు మిమ్మల్ని బలపరచాలని కోరుకుంటున్నాను. దయతో ఆలోచించండి సహోదరులారా, ఈ విషయాన్ని మీరు గమనించండి సహోదరులారా. దీంట్లో ఎంత మర్మము దాచబడి ఉంది. ప్రభు యొక్క మహాసంకల్పాన్ని బట్టి మనలో ఎంతమంది పనివాడి పనిలో సువార్త చెప్తున్నాడా, ఉద్యోగస్తుడు ఉద్యోగంలో సువార్త చెప్తున్నాడా, లేదా సేవకుల పని అని తప్పుకుంటున్నారు అక్కడ కదా. సువార్త పని చేయటం. ఇక్కడ అంటున్నాడు దేవుడు చెప్పమన్నాడు, సింహం గర్జించింది, జంతువులన్నీ గడగడ, దేవుడు గర్జించాడు, చెప్పేయాలి వాక్యం అన్నాడు. అంతే, వెళ్ళిపో, రథం వెళ్ళిపోతుంది. అయ్యా రథం వెళ్ళిపోతుంది, నేనేం చేయను? ప్రశ్న లేదు. ఇక పిలిపో, బయలుదేరు, అంతే. ఎక్కడ పైన అక్కడే వదిలేసి పరుగు. ఆ రథం ఆల్రెడీ దాటిపోయింది. ఇక దాటిపోయిన రథాన్ని కలుసుకోవాలంటే ఈయన ఎంత పరుగు పెట్టాలో చూడండి. పరిగెడతానే కలిసి. నీ చదివేది నీకు అర్థమవుతుందయ్యా అని అడిగితే అక్కడ దేవుడు ఎంత కార్యం చేశాడు. ప్రయాసపడుతున్నావా సహోదరుడా? దేవుడు నీకు ఆజ్ఞ ఇచ్చాడు. మీరు నా ప్రతినిధులు, నా యొక్క దీపాలు, నా కుమారులు, నా కుమార్తెలు, నా యాజకులు, నా యొక్క పనివారు, నా తరపున నాయకులు, మిమ్మల్ని చేశాను నేను. ఎన్నో ఇచ్చాడు, లీడర్షిప్ అథారిటీస్ కొన్ని ఇచ్చాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి మీరు సృష్టిలో సువార్తను ప్రకటించండి అని చెప్పాడు. ప్రకటించమని చెప్పినప్పుడు ఏం చేస్తున్నావు? ఈ ఒక్కరోజు నువ్వు ఈ ప్రార్థన వాక్యం అయిపోయినాక ఉదయం 7 గంటల నుంచి వద్దు, ఉదయం 9 గంటల దాకా నీ పనులు చేసుకో. 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నువ్వు ఎన్ని గంటలు దేవుని కోసం ఎన్ని నిమిషాలు ఇచ్చావో ఒక్కసారి లెక్కలేసుకో. నీ దినం నీకు చాలలేదా? నీకు ఖాళీ లేదా? ఆలోచన చేయి. ఇది మనం చూడాల్సిన పాయింట్, గంభీరమైనది. ఈ విధంగా మనం చూసినప్పుడు ఈ అద్భుతమైనటువంటి ఈ మాట ఇది మనం చూస్తాం కదా. ఇది 5వ పాయింట్గా మనం చూస్తాం అన్నమాట. 5వ పాయింట్ అపోస్తుల కార్యము 4వ అధ్యాయంలోకి వెళ్దాం. 4వ అధ్యాయంలోకి వెళితే ఏం జరిగింది? 4వ అధ్యాయంలోకి వెళ్తే ఏం జరుగుతుంది?
చూద్దాం ఒకసారి. 20వ వచనం మనం చూద్దాం ఇక్కడ. ఏమన్నాడు చూడండి అక్కడ. చూడండి దయచేసి 4వ అధ్యాయం అపోస్తలుల కార్యం 20వ వచనం. వీడియోలో అన్యమండి చేయలేదు. కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. నాకు ఆలోచిస్తుంది సహోదరుడు ఇక్కడ. మనోళ్ళు ఎందుకు సరిగా చెప్పలేకపోతున్నారు, ఎందుకు వినలేకపోతున్నారు, నాకు ఇప్పుడు సమాధానం దొరికింది. మీరు ఊహించగలరా? వీళ్ళు కనలేదు, వీళ్ళు వినలేదు, అందుకే నోట్లోంచి ఏమొస్తుంది? మీకు అర్థమైందా? ఇక చెప్పలేరు. ఎందుకంటే వీళ్ళు కనలేదు, వీళ్ళు వినలేదు. అక్కడ యోహాను సువార్తలో ఉన్నాడు, ఆది నుండి ఏది వింటిమో, ఏది నిదానించి కనుగొంటమో, దేనిని మా చేతులు తాకి చూచనో దానినే మీకు తెలియజేస్తున్నా. ఈ మనుషులకి ఆ తాకి చూసిన అనుభవం ఉందా, లేకపోతే కన్నులతో చూచిన అనుభవం ఉందా, లేకపోతే చెవులతో విన్న అనుభవం ఉందా? ఏం లేదు కదా, సరుకు లేదు కదా ఇక్కడ. లేదు కాబట్టి ఏం జరిగిందంటే ఖచ్చితంగా ఒక పాయింట్ జరిగింది. ఏంటంటే వీళ్ళు చెప్పలేరు ఎవరికి. వింటే చెప్తారు, వినకపోతే ఏం చెప్తారు, చూస్తే చెప్తారు, చూడకపోతే ఏం చెప్తారు. ఇక్కడ అన్నాడు మేము ఉండలేమో. ఇది 6వ పాయింట్గా మనం తీసుకోవచ్చు. మేము పరిచర్య చేయక ఉండలేము, మేము అనుభవించిన వాటిని చెప్పకుండా ఉండలేము. దేవుడు ఎంత నికృష్టమైన జీవితంలో నుంచి మనల్ని శ్రేష్టమైన జీవితంలో తీసుకొచ్చి ఈ విషయాన్ని చెప్పకుండా ఆగలేము. పూర్వం హింసకులను దోషకులను చెడిపోయాము, నమ్మకమైన వాళ్ళకి దేవుడు ఇచ్చాడు, ఈ విషయాన్ని చెప్పకుండా ఉండలేము. పూర్వం పాప బంధకాల్లో ఉన్నాం, ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నాం, పాపంతో సంబంధం లేకుండా మేము చెప్పకుండా ఉండలేము. ఈ అనుభవాలు ఎంతమందికి ఉండి. ఇక మాట మనం చూసినప్పుడు చివరిగా దీంట్లో నుంచి 7వ పాయింట్ కూడా తీసుకోవచ్చు. మేము చెప్పకుండా ఉండలేము, మేము వెళ్లకుండా ఉండలేము అంటే వెనక్కి తిరిగి రాము. ప్రభు అన్నాడు వాక్యంలో 7వ పాయింట్ అర్థం చేసుకోండి. నాగటి మీద చేయి పెట్టి వెనక్కి తిరిగిన వాడు నా రాజ్యానికి పాత్రుడు కాడు. పని చేయాలని ఉంది కానీ నువ్వు ముందుకు వెళ్ళవో, వెళ్ళినట్టు వెళ్ళి వెనక్కి వచ్చి నాకెందుకండి, ఎంత దూరం అయితే నేనెట్టు వస్తానండి, ఇంటి పక్కన పెడితే కాన్ఫరెన్స్ వస్తానండి, నేను ఇంటి వెనక పెడితే కాన్ఫరెన్స్కి వస్తాను, దూరం అయితే నేను ఎందుకు వస్తానండి, నేను అక్కడికి వెళ్ళి కొంత పరిచర్య చేసి కొత్త వాళ్ళు 200 మందికి పరిచర్య చేసి ఇంత బరువు నాకెందుకయ్యా బాబు, ఇంత బరువు నాకెందుకు, నా ఇంటి పక్కన పెడితే నేను హ్యాపీగా కూర్చుంటా కదా. సేవలో నీ సహకారం అదే కదా. డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు వచ్చి అక్కడ పరిచర్య చేసి మోకాళ్ళు వేసి కార్యక్రమం జరిగేటప్పుడు నువ్వు ఏకీపిస్తే నువ్వు కూడా మాతో పాటు గొప్ప యజ్ఞంలో పాల్గొన్నట్టే. ఎందుకని శ్రమ లేదు. కానీ నేను ఒక అనౌన్స్మెంట్ కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ తలకో 1500 ఛార్జీలు ఇస్తున్నా అని చెబితే ఈ పాటికి నాకు తలనొప్పి బయలుదేరేదేమో. ఒకేలా గుండె గాబరా, ఆల్జేబరా, గుండె గాబరా అన్నట్టు అయిపోయింది నా పరిస్థితి. ఎంత విచారకరమైన విషయం. చెయ్యి పెట్టారు మెంటార్స్ మీద, మెంటార్లుగా ఉండలేకుండా వెనక్కి వెళ్తున్నారు. నాగటి మీద చెయ్యి పెట్టారు, వాక్యం చెప్తాం నీకోసం అప్పగించుకున్నాం వచ్చారు, అప్పగించుకోలేరు. అమ్మ మాకు కుదరదులయ్యా, కొంచెం మాకు వెసులుబాటు ఉండాలి, మా పిల్లలు పడుకున్నారు నిద్రపోతున్నారు ఒకడు అన్నాడంట, ఎడ్లు కొనుక్కున్నాను ఒకడు అన్నాడంట, ఏంటి నేను పెళ్లి చేసుకున్నాను ఒకటి అన్నాడంట. బైబిల్లో చెప్పాడు, అక్కడ ప్రభువే చెప్పాడు, ఆ ఉపమానాలన్నీ చెప్పాడు. అంటే అర్థం ఏంటి, నువ్వు వచ్చావు కానీ నువ్వు ముందుకు వెళ్ళలేవు, ఎందుకంటే నీకు చాలా లావుడి వెనకుంది. అర్థమైందా? నువ్వు స్వతంత్రుడు కాదు. నువ్వు సత్యంలోకి వస్తే సత్యం నిన్నేం చేద్దా, స్వతంత్రం చేద్దా. భార్య అడ్డం రాదు, భర్త అడ్డం రాడు, పిల్లలు అడ్డం రారు, ఎందుకంటే నువ్వు స్వతంత్రుడు అయితే. ఎందుకంటే దేవుడు నిన్ను స్వతంత్రుడిగా చేశాడు. కానీ అట్లా కాదు కదా, నా దేవుడు నాకు అదే చేశాడు. మేము ధనం కలిగిన దినాన సహవాసంలో లేము, సంఘాల్లో లేము, సిటీలో లేము, పల్లెటూరు అసెంబ్లీస్లో ఉన్నాం, కూలి పని చేసుకున్న వాళ్ళం. కానీ మాకు ఆ విధమైన ఎదురు వెనక ముందు లేకుండా చేశాడు దేవుడు. ఇంట్లో ఇది లేదని అడిగేటువంటి మనుషులు లేరు, అడ్డం వచ్చేవాళ్ళు లేరు. వెళితే ముందుకు పంపేవాళ్ళే ఉన్నారు కానీ వెనక వచ్చేవాళ్ళు లేరు. కాబట్టి మేము ఎంత పని చేయగలుగుతున్నాం. వెనక రావడానికి వెనక లావుడోళ్ళు ఉన్నారు నీ ఇంట్లో, అలా తయారు చేసుకున్నావా? నేను వెనక రావడానికి నీ మనసు వెనకలాగుతుందా, నీ పరిస్థితులు వెనకలాగుతున్నాయా, నీ బలహీనమైన విశ్వాసం వెనకలాగుతుందా? ఆలోచన చేస్తే పరిచర్యలు వెనక రాకూడదు. మొదటి నుంచి కంప్లైంట్ ఇస్తున్నా. 1 హృదయం మండిందే నువ్వు పనివాడు కాదు. 2వది శరీరాన్ని నీ పనిలో పెట్టకుండా ఉంటే నువ్వు పనివాడు కాదు. 3వది పగలంతా నువ్వు పని చేయకపోతే నువ్వు పనివాడు కాదు. 4వది దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు సింహంలాగా, ఆయన చెప్పింది చేయకపోతే నువ్వు పనివాడు కాదు. ఈ ప్రకటించేటప్పుడు కష్టపడి చెప్పకపోతే నీకు శ్రమ పొంచి ఉంది కాబట్టి నువ్వు కష్టపడి పనిచేస్తేనే నువ్వు పనివాడివి. 5వదిగా మనం చూసినప్పుడు ఈ అద్భుతమైన విషయాలు నువ్వు చదివావా,
జాగ్రత్తగా అర్థం చేసుకున్నావా? ఇక్కడ ఆరవదిగా చివరిదిగా మనం చూసినప్పుడు, ఆరవది చూసినప్పుడు ఏమాత్రం కూడా ఏం కాకూడదండి. ఆలోచన చేసినప్పుడు నువ్వు ఆగలేవు, పనిలో చేసేవాడు అయితే నేను ఉండలేను, ఆగలేను, నేను చెప్పకుండా ఉండలేను, నేను వెళ్ళకుండా ఉండలేను ఆయన ఖచ్చితంగా ధైర్యంతో ముందుకు వెళ్ళిపోతావు. చివరికి ఏంటంటే ముందుకే వెళ్తావు కానీ పొరపాటున వెనక్కి రాదు నీ కాలు. ఎందుకంటే నాగట మీద చేయబెట్టినాడు ముందుకు తీసుకెళ్తాడు కానీ వెనక్కి తీసుకురాడు. ఈ రాత్రి ఒక సేవకుడిగా, ఒక సంఘ పెద్దగా, ఒక విశ్వాసిగా వాట్ ఈస్ యువర్ స్టాండర్డ్? వాట్ ఈస్ యువర్ స్టేటస్? వాట్ ఈస్ యువర్ కమిట్మెంట్? వాట్ ఈస్ యువర్ డెడికేషన్? వాట్ ఈస్ యువర్ సాక్రిఫికేషన్? హౌ యు ఆర్ డూయింగ్ యువర్ మినిస్ట్రీ? నీ యొక్క వ్యక్తిత్వం ప్రకారం నువ్వు చేస్తున్నావా? నీ సంసారం నువ్వు చేసుకుంటూ, నీ పని నువ్వు చేసుకుంటూ, కడుపు నిండా సంపాదించుకుంటూ నువ్వు చేస్తున్నావా? నీ సొంత రాజ్యాన్ని నువ్వు కట్టుకుంటున్నావా ఇక్కడ? లేకపోతే దేవుని కోసం సమయం అనక అసమయం అనక ప్రయాసైన కష్టమైన మడవం తెప్పకుండా వెనక తిరగకుండా ముందుకు వెళ్తున్నావా? ఈ రాత్రి నువ్వు ఆలోచించుకుంటే, సరైన మనస్సాక్షి ఉంటే నువ్వు ఏడుస్తూ పడక చేరుతావు, ప్రభు ముందు పశ్చాత్తాపడతావు, తిరిగి సమర్పించుకోవడానికి ప్రయత్నం చేస్తావు. ప్రభునందు పనివాళ్ళకి దేవుడు ఇష్టము, పనివాడికే జీతం మనకు పావుతాడని చెప్పాడు ఆయన. పనివాడికి జీతం ఇస్తా అన్నాడు. పనివాడు పని లేనోడు కాదు జీతం ఇస్తా అన్నాడు ఆయన. పరలోకంలో జీతం ఇస్తాను ఎగేసుకుని వద్దాం అనుకుంటున్నావేమో. జీతం లేనోడు అసలు అక్కడికి వెళ్ళడం. పరలోకంలోకి వెళ్ళినాక ఆ పనిలో పని వాళ్ళని బలా నమ్మకమైన నా మంచి పనులారా అనుకునేటువంటి రోజు ఉంది. అది నేను అంటాను, ఒక క్రైస్తవునికి ఉండాల్సిన స్వార్థం. నేను ఇక్కడ కాదు, పరలోకంలో నేను ఎక్కువ బహుమానాలు పొందాలని స్వార్థం నీకుందా? మాట్లాడే నాకు స్వార్థం ఉందని ఖచ్చితంగా చెప్తున్నా. భూమి మీద నేనేం పోగు చేసుకోలే, పరలోకంలో చూడాలనుకుంటున్నా మడం తెప్పకుండా పనిచేసి. ఎందుకంటే భూమి మీద కరిగిపోద్ది, లయమైపోద్ది. విన్నావా? ఏదన్నా సరే అది మనుషులకు, పిల్లలకు, ఎవరికి వెళ్ళిపోద్ది. కానీ పరలోకంలో పోగు చేసుకుంటే విన్నావా, అది నాకే ఉంటుంది. పనివాడికి సంపూర్ణమైన బహుమానం ఇచ్చి ఆ గణపరిచి ఆ శ్రేష్టమైనటువంటి ధన్యతలోకి వెళ్ళాలంటే 7 విషయాల్లో నిన్ను పరీక్ష చేసుకుని సరి చేసుకో. దేవుడి మాటను దీవించును గాక. ఎవరైనా ప్రార్థన చేయండి. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, మీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములు స్తోత్రములు చెల్లిస్తున్నాము. నన్ను మీ దాసుని మీ పక్షంగా నిలిపి మీరు అందించిన మాటలను బట్టి స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. అయ్యా ప్రభు, మరి భక్తుల జీవితాలను మా ముందుకు తీసుకుని వచ్చారు ప్రభు. మరి ఇర్మియా గ్రంథము మేము చూస్తూ ఉన్నాం. నా హృదయం మండుచున్నది అంటున్నాడు ప్రభు. మరి వాక్యం చెప్పకపోతే మండుతున్నట్టుగా మేము చూస్తున్నాం. మా హృదయాలకు కూడా చెప్పాలంటే